బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. నల్గొండ జిల్లా నకరేకల్ 10th పేపర్ లీక్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ మేరకు 10వ తరగతి విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పేపర్ లీక్ ఘటనలో ఝాన్సీ లక్ష్మిని బాధ్యురాలని చేస్తూ విద్యాశాఖ అధికారులు డిబార్ చేశారు. తన డిబార్ను రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, నల్గొండ డీఈఓ, ఎంఈఓ, సూపరింటెండెంట్ ప్రతివాదులుగా చర్చింది. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు ఆకతాయిల తప్పిదానికి తనను బలి చేశారంటూ పిటిషన్లో విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. నల్గొండ జిల్లా నకరేకల్ 10th పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి విద్యార్థిని ఝాన్సీ పిటిషన్ దాఖలు చేసింది హైకోర్టులో. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తనకు ఎలాంటి పాపం తెలియదు. తను కేవలం ఎగ్జామ్ రాస్తున్నటువంటి సమయంలో కిటికీ దగ్గర ఒక వ్యక్తి వచ్చి ఫోన్ లో ఫోటో తీసుకొని వెళ్ళాడుకు. తనకు ఎలాంటి పాపం తెలియదు. తనని అకారణంగా డిబార్ చేశారు. తనకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపై కోర్టు విచారించి కూడా ఏప్రిల్ 7న కూడా దీనిపై దాఖలు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఇందులో ప్రతివాదులుగా ఉన్నారో ఆ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, జిల్లా విద్యాధికారి సెకండరీ గ్రేడ్ అధికారి కానీ, వారికి కూడా ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. 10th క్లాస్ ఎగ్జామ్ లో ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా 11 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 11 మందిని కేసులు నమోదు చేసి 5గురిని రిమాండ్ తరలించారు. ఈ అమ్మాయిని కూడా 2 ఏళ్ల పాటు కూడా డిబార్ చేయడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని అమ్మాయి మొత్తం కూడా 10th క్లాస్ అమ్మాయి తనని అకారణంగా ఈ విధంగా చేశారు. తనకు ఎలాంటి పాపం తెలియదు. పరీక్షకు అనుమతి ఇవ్వాలని కూడా కోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని, అయితే పరీక్షలు కూడా ముగుస్తాయి. 4వ తారీఖునే ముగిస్తుంది. అయితే 7 వరకు ఇప్పటి వరకు అయితే పరీక్షలు రాసే అనుమతి అయితే లేదని చెప్పవచ్చు. మొత్తం ఇందులో పోలీసులు విచారణ జరిపిన తర్వాతనే చాలా క్లియర్ గా కూడా ఎఫ్ఐఆర్ కాపీలో కూడా పెట్టడం జరిగింది. అమ్మాయి తప్పిదం ఉంది అయితే ప్రశ్నపత్రం లీకేజీ జరిగిందో అప్పుడే కలెక్టర్, ఎస్పీ అంతా కూడా దీనిపై విచారణ జరిపిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అమ్మాయి మాత్రం 10th ఈ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు పేర్కొంది. థ్యాంక్ యూ రమేష్.